జై భవాని, జై జై భవాని. అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు అని చెప్పి కోరుకుంటున్నాం భవాని. ఇప్పుడు మేము మాలేసి ఈ రోజుకి 36 రోజులు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అందరికీ నేను నేను కనిపించి నా రూపంలో మా పీఠం ఒక విశిష్టత, అలాగే మా భవాని యొక్క గొప్పతనం, అలాగే మాలాధారణ అంటే ఏంటి, అసలు పీఠంలో పూజ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పేసి ఈ రోజు మీకు చూపించడం జరుగుతుంది. అందరూ దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి సపోర్ట్‌తో నేను ఇంకా మాల తీసిన తర్వాత కూడా ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా కోరుకుని నన్ను ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను భవాని. జై భవాని, జై జై భవాని. అయితే ఇప్పుడు స్టార్టింగ్ అయితే మా పీఠం మీకు అంతకుముందు చూపించడం జరిగింది. అలాగే చూడనోళ్ళు ఉంటే చూడండి. చాలా శుక్రవారం విశిష్టమైన పూజలన్నీ పీఠంలో సాంగ్ రూపంలో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను లైవ్‌లో ఈ చిన్న వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. దయచేసి అందరూ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవాని, జై జై భవాని. జై భవాని. ఈ రోజు మన పీఠం ఇలా అలంకరించడం జరిగింది భవాని. 36వ రోజు ఈ రోజుకి 36వ రోజు అవుతుంది అనమాట. కుంభజ్యోతి పెట్టాను. కలిసి జ్యోతి అనొచ్చు, కుంభజ్యోతి అనొచ్చు, పూర్ణ జ్యోతి అనొచ్చు, అఖండ జ్యోతి అనొచ్చు. దీన్ని ఏ రూపంలోనైనా పిలుచుకోవచ్చు, ఎలానే పిలుచుకోవచ్చు. నిండు కుండతో అంటే నిండు బిందులో నిండు కుండతో నీళ్లు పోసి దానిపైన నువ్వుల నూనెతో దీపం చేసి ఒక అరటిపండు వేసి నవధాన్యాలు, నవసిద్ధులకు ప్రతిరూపమైనటువంటి నవధాన్యాలు నవరూపంలో వేసి పత్తి ఒత్తిని వెలిగించి అఖండగా మార్చి అమ్మవారి ముందు నివేదనగా పెట్టడం జరుగుతుంది. ఈ దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇందులో గాని మన మాలాధారణ స్వాముల్లో గాని భూత ప్రేత వంశపార అనారోగ్య దోషాలు పోవడానికి ఈ దీపం ముఖ్యంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కలిశం, అమ్మవారి కలిశం. ఈ కలిశానికి నేను ఇక్కడ బంధం వేయడం జరిగింది, చూసే ఉంటారు. ఇక్కడ బంధం వేశాను పసుపు కొమ్ముతో. ఆ బంధం ఎందుకు వేశానంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మన వైపు ఉండాలి. అమ్మవారి యొక్క సిద్ధులను పవిత్రతను మనం కాపాడుతూ, అలాగే కుంకుమార్చన చేయడానికి అమ్మవారి ప్రతిగా సాక్షిగా నిలబడిందే ఈ కలిశం. చూడొచ్చు, మీరు ఈ కలిశాన్ని చూడొచ్చు. పైనేమో విఘ్నేశ్వర స్వామి పెట్టాను. ఇది భవానీ పీఠం లెక్క వస్తుంది భవాని. అలాగే అయ్యప్ప పీఠం కూడా పెట్టుకుంటారు. ఇదేమో ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఫస్ట్ పూజ అందుకునేది. విఘ్నేశ్వర ప్రమద పూజల్లో విఘ్నేశ్వర స్వామి ఫస్ట్ కాబట్టి మనం విఘ్నేశ్వర స్వామి పెట్టడం జరిగింది. అలాగే మన పీఠంలో శివస్వాములు కూడా ఉన్నారు కాబట్టి శివస్వాముల కోసం కూడా ఇక్కడ శివయ్యని పార్వతీదేవిని సృష్టించాము. ఇక్కడ వాళ్ళ కోసం ఒక నారికేలం అంటే కలిసి రూపంలో కలిసి ఆల్రెడీ ఒకటి పెట్టాం కూడా, రెండో కలిసి పెట్టకూడదు కాబట్టి కలిసి రూపంలో ఇక్కడ నారికేలం పెట్టడం జరిగింది. ఇది కూడా స్వామివారికి పూజలు స్వామివారితో పలంగా 41 రోజు అందుకుని ఆ తర్వాత ఈ కాయ నేను కొట్టడం జరుగుతుంది భవాని. అందరూ ఒకసారి చూడండి. ఈ కాయ నేను 41 రోజు పూజలు అందుకున్న తర్వాత 41 రోజు పూజ అందుకున్న తర్వాత ఈ కాయ కొట్టడం జరుగుతుంది. అలాగే అమ్మవారు చూశారు కదా, అమ్మవారు మన దేవస్థానంలో అమ్మవారు మనం ఎలా చూసుకుంటాం చూసారు. పసుపు కొమ్ము కట్టాను అమ్మవారికి. దేవస్థానంలో ఒక అమ్మవారికి ఒక పురోహితుడు